హాయ్ అండి. అరటికాయ కర్రీ అండి. మిక్సీ గిన్నెలో కొద్దిగా ఎండు కొబ్బరి, ఓ 3 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అరటికాయ పైన తోలంతా తీసేసుకొని మనకి రోటికైనా రైస్కైనా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువ ఊదలు, కొర్రలు, అరికెలు ఇవే నడుస్తుంటాయి. లంచ్కి కొంచెం పెరిగేసుకొని ఈ కర్రీతో తింటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఊదలు వండుతున్నా 2 డేస్ నుంచి. మనకి చాలామంది డౌట్ వస్తుంది, అసలు ఏంటి వెయిట్ లాస్ అవ్వడానికా లేకుంటే దేనికి మేము ఇలా వండుతుందని. వెయిట్ లాస్ అనే కాదు, ఫ్యూచర్లో త్వరగా మనకి ఆకలి వేయకుండా వెయిట్ పెరగకుండా చక్కగా ఉండాలంటే కొర్రలు, అరికెలు ఇలాంటివి మంచి రిజల్ట్ అనేది ఉందండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, ఆరోగ్యంగా ఉండాలనుకున్న సిరిధాన్యాలు అనేటివి మనకు బాగా ఉపయోగపడుతున్నాయి. నేను కుక్కర్లో గ్రీన్ బఠానీలు చాలా రోజులు అయింది, మొలకలు కూడా వచ్చాయి. గ్రీన్ బఠానీ ఒక కప్ వేసుకొని, ఒక అరటికాయ, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి, టమాటో మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా రాక్ సాల్టు, పసుపు, కారం, అంతేనండి. పాలమిగడ ఒక స్పూన్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా కలిపేసుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు అయితే సరిపోతుంది. అరటికాయ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. మనం ఇలా పొద్దున కానీ సాయంత్రం కానీ కొర్రలు కానీ రాగి పిండి కానీ ఇలా తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిగా. రోజు డైలీ ఒక గ్లాసు, ఒక కప్పు రాగి పిండి అయితే ఏ రూపంలో తీసుకునే మన ఆరోగ్యం అయితే చాలా మంచిగా ఉంటుందండి. బరువు విషయం పక్కన పెడితే మనకి బాడీ అంతా కూడా చల్లదనంతో హ్యాపీగా ఉండొచ్చు. పిల్లలకు కూడా ఇప్పుడు మజ్జిగ కానీ పెరుగు కానీ కలిపి ఎక్కువగా రాగిపిండి తాగిపిస్తూ ఉండండి. నేను ఎక్కువ అది వండుతాను. ఈ కొర్రలు, అరికెలు అనేటివి లంచ్ టైంలో కొంచెం పెరిగేసుకొని కొంచెం కర్రీ వేసుకొని తింటే బాగుంటాయి. మనకి చక్కగా చాలా వీడియోలు పెట్టాను. కొర్రలు అనేటివి చూపించాను, అరికెలు చూపించాను, జొన్నలు, రాగి పిండి అన్నీ చూపించాను. కొంతమంది తెలియని వాళ్ళ కోసము మీరు కావాలంటే మళ్ళీ చూసి ఎలా వండాలో కూడా చూపించాను. ఒకసారి ట్రై చేయండి, ఆరోగ్యంగా ఉండండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్.